ప్రభు సిలువకు ఎక్కక మునుపు, సిలువ మరణం పొందక మునుపు ఈ సంగతంతా మనకు ఆహ్, తెలుసు కదా! అయితే 14-23 వచనాలు మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు వారు శిష్యులతో చివరిగా పస్కా భుజించినట్టుగా మనం చూస్తాం. పస్కా భుజించే క్రమంలో ఆయన వారికి ఏం చేస్తూ వచ్చారంటే, ఇంకా కొన్ని సువార్తల్లో చూస్తే వారికి ఆయన పరిచర్య చేస్తూ వచ్చాడు కదా. ఇంకా కొన్ని యోహాను సువార్తలు అయితే వాళ్ళ కాళ్ళు కడిగినట్టుగా కూడా మనం చూస్తాం. ఆ, పేతురు ఒక మాట ఎక్కువ అని ఏమంటాడంటే, నన్ను ఏం చేయమంటాడు, పాదాలు మొదలుకొని తల వరకు కూడా నేంచే కడగమంటాడు. కాబట్టి ఇదంతా గమనించినట్లయితే యేసు ప్రభు శిలువ మరణం పొందుతున్నాడు అనేటటువంటి సంగతి మనకు అర్థమవుతుంది. అయితే మంచిదే, కానీ యేసు ప్రభుతో వాళ్ళు అనుకున్నారు, ఇక నువ్వు ఎట్లా పోయేదో పోతున్నావు, ఇక మా సంగతి ఏంటి చెప్పు, మాలో ఎవడు ఎంత వాళ్ళకి అసలు చింతే లేదు కదా. యేసు ప్రభు వారు మరణం పొందుతున్నారంటే వాళ్ళకి ఏమైనా చింత ఉందా, కలవరం ఉందా? అయినా సరే యేసు ప్రభు ఏం చేయలేదంటే వాళ్ళు గద్దించలేదు. గద్దించకుండా ప్రేమతో ఏం చెప్తా వచ్చాడంటే, సరే నన్ను అప్పగించబోతున్న వాడు కూడా మీలోనే ఉన్నాడని చెప్పినప్పుడు వారిలో తర్కం ఎదురైంది. వారు ఆలోచనలు పడ్డారు. సరే అనుకున్నారు, ఇక ఎట్లాగో నువ్వు అప్పగించబడతావు కాబట్టి, నువ్వు సిలువ మరణం పొందుతావు కాబట్టి, ఇప్పుడు 12 మంది ఉన్నాం. ఈ 12 మందిలో ఇప్పుడు ఎవరో ఏం చేయాలి, నీ స్థానాన్ని తీసుకోవాలి కదా. అసలు ఎంత ఫూలిష్గా ఉందంటే వాళ్ళ ఆలోచన, ఎంత బ్రూటల్ థింకింగ్ అనమాట ఇది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, ఏమన్నారు 26 వచనంలో, 24, 25 వచనాల్లో, తమలో ఎవడు గొప్పవాడుగా ఎంచబడునో అని వివాదము. అది సమయమా మీరు చెప్పండి? అది అసలు సమయమేనా కదా. అసలు ఎంత ఆశ్చర్యం కలుగుతూ ఉంటుందో. కానీ ప్రభు వారిని ఏమాత్రం గద్దించకుండా వారి పట్ల ప్రేమ చూపుతూ వచ్చాడు. నెమ్మదిగా వారితో జవాబు. అయితే ఇలాంటి వివాదం ఎవరిలో ఉంటుందంటే, ఎవరిలో ఉంటుంది? అన్యుల్లో ఉంటుందని చెప్తూ వచ్చాడు. అన్యులు ఏం చేస్తారు చెప్పండి? అధికారం కొరకు. ఒకసారి నేను గమనిస్తాను, సిఎస్ఐ ఎన్నికలు జరుగుతూ వచ్చాయి. ఒక్కొక్కరు పిడిగుద్దులు గుద్దుకుంటున్నారు. ఎక్కడ? చర్చిలోనే పిడిగుద్దులు గుద్దుకుంటున్నారు. ఒకసారి ఇంకోసారి ఎబ్రోన్ స్థలాలేం తక్కువేం కావు. అక్కడ ఒకసారి వివాదం కలిగి అక్కడ మైక్ ఒక ఆయన ఇసిరి కొడితే తల పగిలిపోయింది. ఈ మైక్ గట్టిగా ఉంటుంది కదా, ఇక్కడ తగిలేమైంది, తల పగిలిపోయింది. ఏవి అతీతం కాదు. దేని కొరకు? దేని కొరకు? అధికారము, గొప్పతనం కొరకు, స్థానం కొరకు, పొజిషన్ కొరకు. అది ఎప్పుడు ప్రమాదమే. యేసుప్రభు అందుకనే ఇక్కడ మనం చూడంగానే తను తాను తగ్గించుకొని వారికి పరిచర్య చేసినట్లుగా మనం చూస్తాం. అయితే ఒక మాట అంటాడు, ప్రాముఖ్యమైన సంగతి, దాని మీదే మనం ధ్యానించుకుంటాం. 25 వచనంలో ఏమంటాడంటే, అన్యజనులు అయితే ఏం చేస్తారంటే వారు అధికారం కొరకు కొట్లాడతారు. అధికారం కావాలని కొట్లాడతారు. నిజమే కదా, నిజమే. అయితే ఇప్పుడు 26 వచనంలో, మీరైతే అలాగో దయచేసి మీరు కూడా అట్లా ఉండొద్దు. యెరూషలేములో ఒకసారి నాకు జరిగినటువంటి అంటే నేను ప్రత్యక్ష సాక్షిని అనమాట. అంకులు మంచిగానే ఉన్నారు, ఆరోగ్యంగానే ఉన్నారు, పరిచర్య మంచిగానే జరుగుతూ ఉంది, విశ్వాసులు కూడా మంచిగానే ఉన్నారు. మేము కొనసాగుతున్న రోజుల్లో వాళ్ళకి ఏం తర్కం వచ్చిందంటే, వాళ్ళు కూడా ఇలాంటి శిష్యులే. ఏమంటా వచ్చారంటే, ఒకనాడు అర్జెంట్ మీటింగ్ పెట్టారు, జనరల్ బాడీ మీటింగ్. అందులో ఎవరు ఉంటారంటే, ఎవరంటే బ్రెయిన్ లేని వాళ్ళే అంతా కూడుకున్నారనమాట. కూడుకొని, మీరు చచ్చిపోయిన తర్వాత ఎవరిక్కడ, ఇప్పుడు అది అవసరమా, ఆయన మంచిగా ఏమన్నా నిక్షేపం, ఇప్పుడు కూడా మంచిగానే మొన్న 80th బర్త్డే చేసుకుంటూ వచ్చారు. ఆయన మంచిగానే ఉంటే వీళ్ళు ఏం తర్కం వచ్చింది? మీరు తన సంఘం గురించి తానే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? సంఘం ఎవరిది? మనుషులదా? దేవునిది. దేవుని సంఘం అన్నప్పుడు సంఘం కొరకైనటువంటి జాగ్రత్త ఎవరు తీసుకుంటారు? దేవుడే తీసుకుంటాడు. సో వీ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. వీ షుడ్ నాట్ బాదర్. ఇన్ఫ్యాక్ట్ మనం దాని గురించి చింతపడొద్దు. వారికి తర్కం వచ్చింది, వారు ఎండిపోయారు, దూరం అయిపోయారు, పతనమైపోయారు. ఇప్పుడు కూడా ఆఖరికి ఏమైపోయారంటే ఆ యెరూషలేము నుంచి బయటకు పోయినట్లుగా నేను వింటూ వచ్చాను. సరే, వాళ్ళని చేస్తూ వచ్చారు. అవి మనకు ఎలా ఉన్నాయంటే దృష్టాంతాలుగా ఉన్నాయి. మన నిబంధనలోనివే కాదు, మన జరుగుతున్నటువంటి సంఘటనలు కూడా మనకు ఎలా ఉంటాయంటే అనుభవాలుగా, మనకు గొప్ప పాఠాలుగా మనకు ఉంటాయి. అయితే యేసు ప్రభు అన్నటువంటి మాట ఏంటంటే, మీరైతే అలాగ ఉండరాదు, మీలో గొప్పవాడు
చిన్నవాని వలెను, అధిపతి పరిచారకుని వలెను ఉండవలెను. ఒకవేళ అధిపతి నాయకత్వం కోరుకునేవాడు ఎలా ఉండాలంటే, విశ్వాసి యొక్క పాదాలు కూడా సైతం ఏం చేయాలి? ఆ స్థాయికి రావాలి. అర్థమైందా? ఆ స్థాయికి రావాలి. ఒకవేళ గొప్పవాడిగా ఇంకా దానికంటే ఎక్కువ ఆశించినట్లయితే ఏం చేయాలి? ఎలా ఉండాలి చెప్పండి? చిన్నవాని వలె ఉండాలి. చిన్నవాని వలె ఉండాలి. యేసు ప్రభు చిన్నవారిగా ఉండటం ఆయన ఇష్టమా చెప్పండి? కదా! ఉండటం ఇష్టమా? కానీ చిన్నవారిగా మనం ఉంటే మనం ఏమవుతాం? అక్కడే ఉన్నాడు గొప్పవారం అవుతాం. చిన్నవారిగా ఉంటే ఏమవుతాం అంటే గొప్పవారివి అవుతాం. చిన్నవారంటే అర్థం ఏంటి ఇక్కడ? చాలా అర్థం ఉంది. చిన్నవారంటే మీరు చెప్పండి, చిన్నవారంటే ఎవరు? పాలు తాగేటోళ్ళ? బ్రెడ్ తినేటోళ్ళ? ఒకటి వెరీ గుడ్. తను తాను తగ్గించుకునే వాళ్ళు. చిన్నవారంటే చిన్నవారంటే ఏమి తెలియని వాళ్ళు. ఓకే, అలా ఉండాలి. తెలియని వాళ్ళు కాదు. తెలిసినా కూడా తెలియనట్టుగా ఉండాలి. ఇంకా చిన్నవారంటే తిట్టిన వెంటనే పిల్లలు మర్చిపోతారు కదా. మళ్ళీ ఏదో చాక్లెట్ బిస్కెట్ అనగానే ఏం చేస్తారు? మొత్తం మర్చిపోయి ఇట్లా రుచుకుంటూ వస్తుంటారు. ఈ మనస్తత్వం ఉండాలి. ఇంకా చిన్నవారంటే చిన్నవారంటే ఏం చేయాలంటే పెద్దవారి మీద ఏం చేయాలి? తమకంటే ఆత్మీయంగా ఉన్న వాళ్ళ మీద కానీ, తమకంటే వయసులో పెద్దవారి మీద కానీ వాళ్ళు ఏం చేయాలంటే వారి మాటకు ఏం చేయాలి? విలువిచ్చేవారిగా ఉండాలి. అవునా కదా? చిన్నవారిగా. యేసు ప్రభు ఇలా ఉంటే ఏం చేస్తారంటే గొప్పవారిగా. ఎన్ని వాగ్దానాలు మనకు లేవండి? ఆయన ఏమన్నా అన్యాయస్తుడా? ఒక చోట ఏమంటాడు? ద్వితీయోపదేశకాండం 28:14 చూడకుండా చెప్పేయచ్చు. ఇవన్నీ మీరు ఓపెన్ చేస్తే టైం. నేను నిన్ను తలగా నుంచుతాను కానీ తోకగా నుంచను అంటాడు. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి తన ప్రజల పట్ల ఉద్దేశాలు చాలా ఉన్నతమైనవే. యెషయా గ్రంథం 58:14 ఒక మాట అంటాడు. ఎవరైనా చెప్పగలరా? చదవండి. సరే చదవండి. కొన్ని మీరు తీయలేకుండా మీ వల్ల కాకపోతే. నీవు యెహోవా యందు ఆనందించదవు, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను, నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. ఏమంటున్నాడు చెప్పండి? దేశం యొక్క ఉన్నత స్థలముల మీద. ఏంటండి ఎంత గొప్ప ఆధిక్యత అండి. ఇంకా యెహోషువ 3:7 నేను నిన్ను గొప్ప చేయ. దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాలు చూస్తే దేవుడు తన ప్రజలు ఎప్పుడు కూడా ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండాలనే కోరతాడు. ఏ తండ్రి తన కుమారుని పట్ల ఇట్లాంటి కోరిక కలిగి ఉన్నాడు? ఇంకా జెఫన్యా 3:17 చూస్తే నీకు మంచి పేరును ఖ్యాతిని కలుగ చేసేదను అంటా వచ్చాడు కదా. ఇవన్నీ ఎవరికి వర్తిస్తాయంటే తమ్మును తాము ఎవరైతే చిన్నవారిగా ఏం చేయాలి? ఎంచుకోవాలి, ఎంపిక చేసుకోవాలి. పెద్ద పెద్ద వాళ్ళే ఏం చేస్తూ వచ్చారంటే ఏమన్నారు చెప్పండి? ఆదికాండం 18:27 చూడకుండా చెప్పండి. ధూళియును నేను దుమ్మునై కదా. ఏమన్నాడు చెప్పండి? అబ్రహాం ఏమన్నాడు చెప్పండి? కోటీశ్వరుడు, ధనవంతుడు కదా, యుద్ధంలో గెలిచినటువంటి వీరుడు, దేవుని చేత ఏర్పరచబడినవాడు, ఏడింతల ఆశీర్వాదానికి పాత్రుడు అయినటువంటి ఆయన ఏమన్నాడు చెప్పండి? ఇదిగో ధూళియు దుమ్మునైన వాడను తెగించి నేను నీతో మాట్లాడుచున్నాను అంటాడు. ఎంత కదండి. మనం ఏ పాటి వారని చెప్పండి కదా. గొప్ప యుద్ధంలో ఎవరిని ఓడించాడు? గొల్యాతుని ఓడించాడు. గొల్యాతుని ఓడించి సౌలు చేత తరంబడుతున్నప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 24:14 నేను ఏ పాటి వాడిని? కుక్క వంటి వాడిన కాదా? మిన్నల్ని వంటి వాడిన కాదా? నన్ను నువ్వెందుకు తరుముతున్నావు అంటాడు. ఎవరో? దావీదు అంటాడు. దావీదు ఎలాంటి వాడు కదా. దావీదు ఎలాంటి వాడు? బైబిల్లో ఎక్కువ శాతం ఆక్యుపై చేసుకున్నటువంటి వ్యక్తి. ఏమన్నాడు చెప్పండి? కుక్క వంటి వాడను కాదా, మిన్నల్లి వంటి వాడను కాదన్నాడు కదా. కాబట్టి మనం మన ఆత్మీయ జీవితాన్ని బలలో పాలు పొందేటప్పుడు పరీక్షించుకుందాం. ఇంకా యెషయా గ్రంథం 41:14 ఒక మాట అంటాడు యెషయా భక్తుడు. ఎవరి గురించి? యాకోబు గురించి. ఏమంటాడంటే పురుగు వంటి యాకోబు అంటాడు కదా. వాళ్ళే పురుగులు, కుక్కలు, మిన్నల్లి, దుమ్ము ధూళి అయితే మనం ఎవరని చెప్పండి? తోపులం కదా. తోపులో తుడుములు, ఇంకేమంటారు? తురుమ్ ఖాన్ కొత్తగా వచ్చింది ఈ పదం. తురుమ్ ఖాన్లు కదా.
చిన్నవారిగా ఉండాలి. ఏంటి చిన్నవారికి ఉండేటటువంటి లక్షణాలు? ఏంటి చిన్నవాళ్ళలో చిన్నవానిగా ఉండటం అంటే ఏంటి అర్థం? ఈ మధ్యాహ్న కాలం మనం ధ్యానించుకుందాం. 5 చిన్నవాళ్ళని చూపిస్తాను. వాళ్ళు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి లక్షణాలని. ఎవరు 5 చిన్నవాళ్ళంటే మనం గుర్తు చేసుకోవచ్చు. ఎవరు చిన్నవాళ్ళు? 5 చిన్నవాళ్ళు. బైబిల్‌లో ఉన్నాయండి. ఇశ్రాయేల్ చిన్నది. ఓకే. చిన్నది. ఓకే. ఇంకా? ఇంకా? క్లియర్ అండి. వెరీ గుడ్. చిన్నవాడే. 5 రొట్టెలు 2 చేపలు ఎవరి దగ్గర ఉంటాయంటే చిన్నవాడి దగ్గరే ఉంటాయి. ఇంకా? రోదే అను చిన్నది. వెరీ గుడ్. ఇంకా? నయోమి ఆమె చెప్పింది అయిపోయింది. అదే చిన్నది. ఇంకా? ఇంకా? తప్పేను కుమారుడు కూడా చిన్నోడే. తప్పేను కుమారుడు కూడా చిన్నోడే. ఇంకా? రండి, మీ వల్ల కావట్లేదు. యాకోబు చిన్నవాడే. యాకోబు చిన్నవాడే. సరే, ఇక మీకు నేను 5 సందర్భాలు చకచక చూపిస్తాను. చాలామంది ఉన్నారు కానీ ఒక 5 తలంపులు. 5 గురించి నేను చెప్తాను. ఆదికాండము 22వ అధ్యాయము. ఆదికాండము 22వ అధ్యాయము 12వ వచనం. త్వరగా మనం. ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతనేమీ చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకీయ వెనితీ లేదు గనుక నీవు దేవునికి భయపడవాడవని ఇందువల్ల నాకు కనబడుచున్నది. ఇక్కడ చిన్నవాడని ఎవరి గురించి రాయబడతా వచ్చింది? ఇస్సాకు గురించి రాయబడతా వచ్చింది. ఇస్సాకు వయసు దాదాపుగా 20 సంవత్సరాలు. అబ్రహాం వయసు అప్పుడెంత అవుద్ది? అబ్రహాం వయసు 120. అంతే. ఇందులో ఏముందండి లాజిక్? 100 ఏళ్ళప్పుడు కన్నాడు. ఇప్పుడు ఈయనకి 20 అంటే ఆయనకెంత? 120 సంవత్సరాలు. సరే, ఇస్సాకు చిన్నవాడుగా ఉండి ఏం చేస్తా వచ్చాడు? ఈయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటి చెప్పండి, మనం నేర్చుకోవటానికి. ప్రభువుల్లో పాలు పొందక మునుపు ఈ చిన్నవానిగా ఉండటమంటే ఏంటి? ఈ చిన్నవానిగా ఉన్నటువంటి ఇస్సాకు ద్వారా నీవు నేను నేర్చుకోగలిగినటువంటి పాఠం ఏంటి చెప్పండి? లోబట్టం. వెరీ గుడ్. ఇంకా ఇది ఎప్పుడు చెప్తూనే ఉంటాను. విధేయుడు వినటం. ఇంకా తండ్రి మాట వినటం. ఇంకా వెరీ గుడ్. ఇంకా ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే తనను తాను పరిస్థితికి ఏం చేస్తా వచ్చాడంటే అప్పగించుకున్నాడు. అర్థమైందా? పరిస్థితిని బట్టి ఏం చేయలేదు. ఏమన్నా అన్నాడా? అంతకుముందు అడిగాడు, నాయన మనం బలి ఏం చేద్దాం? వెళ్తా ఉంటున్నాం, అక్కడ ఏం చేద్దాం? అక్కడ ఆరాధిద్దాం, బలిద్దాం అని చెప్తా ఉన్నాం. మరి బలి కావాల్సినవి ఏం కావాలి? అన్నీ ఉన్నాయి. కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ బలికి ఇవ్వటానికి ఏమీ గొర్రె లేదు కదా అంటా వచ్చాడు కదా. అట్లా అంటున్న వ్యక్తిని కడతా ఉంటే ఏమవుతావు? ఆయనకు అనుమానం రాదా? కడతా ఉంటే ఏమైపోతుంది చెప్పండి? ఏం కట్టాడంట? కాళ్ళు చేతులు కట్టి చక్కగా పేర్చి అక్కడ పడుకోబెడతా ఉన్నాడంట. పడుకోబెడతా ఉంటే మరి తాను ఎదిరించవచ్చు, బలం ఉంది, శక్తి ఉంది. కానీ ఒక మాట ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. 5వ వచనంలో ఏమంటాడు చెప్పండి? వాళ్ళు అడుగుతారు, ఎక్కడికి పోతున్నావంటే ఏమంటారు చెప్పండి? ఆ మాట విన్నాడు. తన పనివారితో, మీరు గాడితో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ వద్దకు వచ్చేదామని. ఈ మాట వినుండొచ్చు బహుశా. విని తను ఏమనుకున్నాడంటే, ఎట్లయినా నా దేవుడు సర్వశక్తిమంతుడు, ఎట్లయినా దేవుడు నన్ను కాపాడగలడు, మా నాయనతో తోడుగా ఉన్నటువంటి దేవుడు నాకు కూడా తోడుగా ఉంటాడు, నన్ను ఈ పరిస్థితి నుంచి ఖచ్చితంగా ఎవరు విడిపించగలరు? దేవుడే విడిపించగలడన్న ఉద్దేశంతో తన్ను తాను ఏం చేస్తా వచ్చాడంటే పరిస్థితికి ఏం చేస్తా వచ్చాడు? అప్పగించుకున్నాడు. నువ్వు అప్పగించుకుంటున్నావా? పరిస్థితులు ఏమైనా సరే నీ జీవితాన్ని ప్రభుకు అప్పగించుకుంటున్నావా? పరిస్థితులు బట్టి నీవే పోరాడుతున్నావా? బైబిల్లో రాయబడతా వచ్చింది 33వ కీర్తన 4వ వచనంలో, ఆయన చేయనిదంతయు ఎలాంటిదంట? ఆయన చేయనిదంతయు నమ్మకమైనది. అది గుర్తుపెట్టుకో. నీ జీవితంలో ఏ పరిస్థితులు అనుమతించినా కదా, ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురైనా సరే దేవుడు నీకు తోడ్పడతాడు, దేవునికి సహాయపడతాడు, దేవుడు నిన్ను విడిపిస్తాడు అంటానికి గొప్ప ఉదాహరణ ఇస్సాకు. ఒక మాట అనలేదు, ఇస్సాకు ఎదిరించలేదు, ఇస్సాకు ఏమాత్రం కూడా అభ్యంతరపడలేదు. తన్ను తాను ఆ పరిస్థితులకి ఏం చేస్తా వచ్చాడంటే లోబరుచుకుంటా వచ్చాడు. నువ్వు లోబరుచుకుంటున్నావా? మనం ఆలోచన చేయాలి. ఏదైనా పరిస్థితి ఎదురైనప్పుడు అదేంటంటే అదంతా నా కొరకు, అది నా కొరకు ఏం కొరకు? అది
మేలు కొరకే. రోమా 8:28 ఏమంటాడు చెప్పండి? దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తమును సమకూడి మేలు కలుగుటకై జరుగుచున్నవని ఎరుగుదుము. అవన్నీ కూడా ఎందుకు ఈ పరిస్థితి అనుమతించాడంటే నీకు నాకు మేలు చేయడానికే తప్ప. అది ఎవరికి తెలుసు అంటే ఇస్సాకు తెలుసు కాబట్టి తను తాను పరిస్థితికి అప్పగించుకున్నాడు. ఏమాత్రం కూడా అభ్యంతర పడలేదు. ఇలాంటి అనుభవం నీలో ఉంటే నువ్వెవరు అని చెప్పొచ్చు? అనేక పర్యాయాలు మన శరీరం పనిచేస్తే ఏం పనిచేస్తే శరీరం పనిచేస్తుంది. ఇది ముందుకు వచ్చి ఏం చేస్తుంటే మనల్ని ఉప్పొంగ చేస్తుంది, మనల్ని పడిపోయేలా చేస్తాయి, మనల్ని తప్పుదారి పట్టేలా చేస్తాయి. ఎప్పుడైతే మనం పరిస్థితికి మనం అప్పగించుకున్నామో ఒకసారి జాగపూర్ణ గారికి ఎవరికి భగత్ సింగ్ గారికి క్లాష్ అయింది కదా. ఇద్దరికి మొత్తానికి అయితే ఇద్దరు పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఆ దినాల్లో ఎక్కువ పరిచర్యలో వాడబడుతున్నటువంటి జాగపూర్ణ గారు కొంచెం హెచ్చించుకున్న కారణాన్ని బట్టి భగత్ సింగ్ గారి కోపం వచ్చింది. భగత్ సింగ్ గారి కోపం వచ్చి ఏం చేస్తూ వచ్చారంటే నీ జ్ఞానం ఎక్కువైపోయింది, నువ్వు వెళ్ళిపోమన్నాడు కదా. ఆయన ఏమి పోరాడలేదు, ఆయన ఏమి ఒక్క మాట కూడా ఏమనలేదు, సేవకుని అనలేదు. ఏమనకుండా పరిస్థితికి తాను ఏం చేస్తూ వచ్చాడు? సరెండర్ అయ్యాడు, అప్పగించుకున్నాడు. కొద్ది రోజులు కొన్ని సంవత్సరాల పాటు రోధించాడు. ఎందుకంటే తాను సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తి ఈ విధంగా కోప్పడేసరికి తట్టుకోలేక ఏం చేస్తావు కొన్ని సంవత్సరాల పాటు రోధించి తర్వాత పరిచర్య ప్రారంభిస్తూ వచ్చాడు. ప్రారంభించిన తర్వాత ఏమని చెప్పండి. ఆయన రాసిన పుస్తకాల కంటే ఎవరి పుస్తకాలు కఠినంగా ఉంటాయి, గొప్పగా ఉంటాయి చెప్పండి? నేను చెప్తాను, భగత్ సింగ్ గారి పుస్తకాల కంటే కూడా జాగపూర్ణ గారి పుస్తకాలు కాస్త ఇంకా ఒక మెట్టులో ఒక స్థానము ఎక్కువగానే ఉంటాయి. నా తలంపు ఏంటంటే మన జీవితంలో దేవుడు ఏది అనుమతించినా సరే ఆ పరిస్థితికి మనం ఏం చేయాలంటే మనల్ని మనం ఏం చేయాలి? అప్పగించుకోవాలి. యేసు ప్రభు కూడా ఏం చేస్తూ వచ్చారు చెప్పండి? రండి, 1 పేతురు 2వ అధ్యాయము 22. తన తప్పిదం ఏమి లేదు, ఇక్కడ ఇస్సాకు చేసిన తప్పిదం ఏమి లేదు, పొరపాటు ఏమి లేదు. అయినా సరే దేవుడు అనుమతించాడు. దేవుడు అనుమతించిన దాన్ని ఆయన అనుభవించడానికి ఏం చేస్తూ వచ్చాడు? పూనుకుంటా వచ్చాడు. 20 నుంచి 23 వచనాల వరకు చదవండి. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడలేందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటను కపటం లేదు, ఏ కపటం కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించు. ఎగ్జాక్ట్లీ ఇస్సాకు చేసింది అదే. ఎప్పుడైతే మనల్ని మనం పరిస్థితికి అప్పగించుకుంటామో, ఎప్పుడైతే మనల్ని మనం తగ్గించుకుంటామో, ఎప్పుడైతే దేవుడు చేస్తున్నదంతా నమ్మకమైనదని మనం తలుస్తామో అప్పుడు నా జీవితంలో నీ పరిస్థితి నా పరిస్థితిని మార్చడానికి ఎవరు జోక్యం చేసుకుంటారు? అప్పుడు ఎవరు జోక్యం చేసుకుంది? తండ్రి అంటే అబ్రహామా? అప్పుడు జోక్యం చేసుకుంది పని వల్ల? కాదు. ఎవరు జోక్యం చేసుకున్నారు? దేవుడు జోక్యం చేసుకున్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడు చెప్పండి? 2 times అంటాడు అక్కడ. రిపీటెడ్ ఒక 10 సందర్భాలు ఉంటాయి బైబిల్లో. ఎప్పుడైనా ప్రభు చిత్తం అయితే నేను చెప్తాను. 2 times పిలిచినవి బైబిల్లో ఒక 10 ఏమంటారు వాటిని కాంటెక్స్ట్స్ ఉంటాయి అన్నమాట, సందర్భాలు ఉంటాయి. అందులో ఇది మొదటిది. అబ్రహామా 2 సార్లు పిలుస్తాడు కదా. నీ ఒక్కగానొక్క కుమారుణ్ణి ఏం చేయొద్దు. ఎప్పుడైతే మనల్ని మనం సరెండర్ చేసుకుంటామో, మనం అప్పగించుకుంటామో, మనం గమ్మునున్నాడా లేదా ఇస్సాకు? నీ పరిస్థితులు ఒకవేళ వేరుగా ఉన్నా, ఇంట్లో ఉన్నా, ఆఫీస్లో ఉన్నా, ఒకవేళ దేవుని సంఘంలో ఉన్నా, లేదా భార్యాభర్తల మధ్య ఉన్నా, అప్పుడు నువ్వేం చేయాలి? నీవు పరిస్థితులకు ఏం చేయాలంటే అప్పగించుకొని మౌనంగా ఉండటమే. అప్పుడు 46వ కీర్తన 10వ వచనం అన్నాడు, ఏమన్నాడు చెప్పండి? ఊరకుండుడి, నేనే దేవుణ్ణని. అప్పుడు దేవుడు జోక్యం చేసుకుంటాడు. అప్పుడు నీ జీవితంలోనికి వస్తాడు. అప్పుడు నిన్ను కాపాడుతాడు. అప్పుడు నిన్ను ఆదుకుంటాడు. నీ పరిస్థితులన్నింటినీ ఏం చేస్తాడంటే మార్చేస్తాడు. దీనికి ఇంకో ఉదాహరణ నేను చెప్పనా? సంఖ్యాకాండము 12వ అధ్యాయంలో మనకు అందరికీ తెలిసినటువంటి సంగతే కదా. ఒక 5 వచనాలను చదవండి. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక
అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోన్లు అతనికి విరోధంగా మాట్లాడిరి. మాత్రమే యెహోవా పలికించిన ఆయన మా చేతను పలికింపలేదా అని చెప్పుకొనగా. చాలు, ఈ 2 వచనాలు చాలు. ఇక్కడ ఒక సందర్భం ఎదురైంది. ఈ సందర్భంలో గమనించినట్లయితే మోషే తనకున్నటువంటి పరిస్థితులను బట్టి, కారణాలను బట్టి ఆ దినాల్లో ఇంకో పెళ్లి చేసుకోవడం పెద్ద సమస్య ఏమీ కాదు. దేవుడు అనుమతించాడు, చేసుకున్నాడు. కానీ వాళ్ళకు ఉన్న అంతకుముందే కోపం ఉంది. ఎవరి మీద? ఎవరి మీద? మోషే మీద కోపం ఉంది. ఎందుకు కోపం ఉంది? అంతకుముందు అధ్యాయంలో ఒక 70 మందిని ఏర్పరచుకుంటాడు. వారిలో వీళ్ళుండరు. వాళ్ళు ఎవరుండరు? నాయకులుగా ఉండేటటువంటి వారిలో 70 మందిని ఎంచుకుంటాడు. ముందు అధ్యాయం చదువుకుంటే ఒక చోట రాయబడతా వచ్చింది. 16 వచనం చదవమ్మా. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, జనులకు పెద్దలనియు అధిపతులనియు నీవెరిగిన ఇశ్రాయేలీల పెద్దల్లో నుండి 70 మంది మనుషులను నా ఎదుగు పోజేసి ప్రత్యక్షపు గుడారమునకు వారిని తోడుకొని రమ్ము, అక్కడ వారు నీతో కూడా నిలవబడవలెను కదా. వీళ్ళు ఎవరు లేరంటే అహరోన్ లేరు, మిరియాం లేదు. ఎందుకంటే కుటుంబం స్వార్థం అని అందరూ అంటారని మోషే ఏం చేస్తా వచ్చాడు? వాళ్ళు చేర్చలేదు. ఆ కోపం మనసులో ఉంచుకొని ఈయన ఇక్కడ పెళ్లి చేసుకున్నప్పుడు ఏం చేస్తా వచ్చారు? దీని నేపథ్యం అది. కోపానికి పెళ్లి కాదు కారణం. ఏం నేపథ్యం అంటే ఇది ఏంటంటే నాయకత్వం. నాయకత్వం లేదని వాళ్ళు ఏం చేస్తూ వచ్చారంటే తిరుగుబాటు చేస్తూ వచ్చారు. అప్పుడు ఎవరు జోక్యం చేసుకున్నారు చెప్పండి? మోషే ఒక్క మాటైనా మాట్లాడా చెప్పండి? 7 లక్షణాలు మోషే గురించి చెప్తాడు దేవుడు. మీరు జాగ్రత్తగా ఈ ప్యాసేజ్ని 8వ వచనం వరకు చదువుకుంటే 7 క్యారెక్టరిస్టిక్స్ ఎవరికైతే మోషేలో ఉన్నవి దేవుడు ఉటంకిస్తాడు. ఇక్కడ ఉటంకించి చెప్తాడు. ఆయన కలుగజేసుకుంటాడు, తన పక్షాన వాదిస్తాడు, తన వ్యాజ్యాన్ని తీరుస్తాడు, తనకు సహాయపడతాడు. వారిని ఏం చేస్తాడు చెప్పండి? వారిని తరిమి వేసినట్టుగా, వారిని అణచివేసినట్టుగా. ఒకవేళ ఇదే నీ జీవితంలో జరుగుతున్నట్లయితే దేవుడు ఖచ్చితంగా ఎప్పుడు మోషేలా నువ్వు చిన్నవాడిగా ఉండటానికి ఇష్టపడు, ఇస్సాకులా చిన్నవాడిలా ఉండటానికి ఇష్టపడు. ఏ పరిస్థితులు ఎదురైనా వాటికి నువ్వేం చేయి? అప్పగించుకోవటము, సరెండర్ అవ్వటము, అనుమతించటం, ఇలాంటివి చేయగలిగితే నీ నా జీవితంలో ఎంతో మేలు పొందుతాం. కాబట్టి ఈ చిన్నవాడు ఏమవుతాడు చెప్పండి? గొప్పవాడు అవుతాడు. చిన్నవాడికి ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏంటంటే చిన్నవాడు ఏం చేయాలని చెప్పండి? పరిస్థితులకి తను తాను అప్పగించుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, తిరుగుబాటు చేయకూడదు. పగ తీర్చుట ఎవరు వంతన్నాడు? నా వంతని దేవుడు అన్నాడు. కాబట్టి దేవుడు పరిస్థితులు మార్చగలడు. రెండోదిగా రండి, ఆదికాండము 44వ అధ్యాయము 29, 30, 31 వచనాలు. ఆదికాండము 44వ అధ్యాయం. మీరు నా ఎదుటి నుండి ఇతని తీసుకొని పోయిన తర్వాత ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోనట్లు చేయుదురని మాతో చెప్పెను. కావున తమ దాసుడైన నా తండ్రి వద్దకు నేను వెళ్ళినప్పుడు ఈ చిన్నవాడు మా యొద్ద లేని ఎడల అతని ప్రాణము ఇతని ప్రాణంతో ఎట్లా పెనవేసుకుంటుంది? ఇతని ప్రాణంతో పెనవేసుకొని ఉన్నది కనుక ఈ చిన్నవాడు మా యొద్ద లేకపోవుట అతడు చూడగానే చనిపోను. అట్లు తమ దాసులమైన మేము నెరసిన వెంట్రుకలు గల తమ దాసుడైన మా తండ్రిని మృతుల లోకంలోనికి దుఃఖముతో దిగిపోనట్లు. అమ్మయ్య, పుష్పుల్ ట్రైన్ ఇప్పటికి ఆగిపోయింది. వాక్యము జోష్గా చదవాలి. భవానీ అని ఉంటుంది యెరూషలేంలో, ఎవరికి అవకాశం ఇవ్వదు. మన భవానీ కాదు, తిమోతి అన్నని ఒక ఆయన ఉంటాడు. వాళ్ళ ఆవిడ ఉంటుంది, ఎక్కడ కూర్చున్నా సరే ఏం చేస్తుంది? వాక్యం దడదడలాడిస్తూ ఉంటుంది. అక్క చిన్న వయసే, 30 years ఉంటాయి అంతే కదా. మనం ఎలా ఉంటున్నాం? వాక్యం చదివేటప్పుడు జోష్గా ఉండాలి, సందర్భోచితంగా ఉండాలి. అర్థమైంది? దానికి తగ్గట్టుగా మనం అంతే స్పీడ్లో మనం చదవాలి. ఈసారి అట్లా చదవాలని నేను కోరుతా ఉన్నాను. సరే, ఇక్కడ గమనించినట్లయితే ఇక్కడ ఒక చిన్నవాడు ఉన్నాడు. ఈ చిన్నవాడికి ఉన్నటువంటి లక్షణం ఏంటి చెప్పండి? ఇక్కడ ఎవరా చిన్నవాడు? ఫస్ట్ చెప్పండి. బెన్యామీను. వెరీ గుడ్. మరి ఎవరు తండ్రి ఇక్కడ? యాకోబు అండి, యోసేపు కాదు.
యోసేపు అన్న అవుతాడు. యోసేపు ఏమవుతాడు బెన్యామీనుకి? ఒక తల్లి కడుపున పుట్టినటువంటి బిడ్డలు వాళ్ళు. అవునా? ఎవరికి పుట్టారు? వాళ్ళ తల్లికంటరా? ఎవ ఎవరికి? మా బడిలో చాలా తెలివిగల పిల్లలున్నారు. ఏ ఊర్రా మీదంటే, మా ఊరే అంటున్నారు వాళ్ళు. అట్లే ఉంది మన పరిస్థితి కూడా. ఆ! యాకోబు తండ్రి కదా! ఇక్కడ ఎవరంటే బెన్యామీను. కదా! యాకోబు ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడంటే, పరమ తండ్రి అయినటువంటి యెహోవా దేవునికి సాదృశ్యంగా ఉన్నాడు. బెన్యామీను కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. కదా! వాళ్ళిద్దరూ ఎలా ఉండేవాళ్ళంటే ఎప్పుడు కూడా అన్యోన్య సహవాసం కలిగి ఉండేవాళ్ళు. హత్తుకొని ఉండేవాళ్ళు. అదే చెప్తా ఉన్నాడు ఇక్కడ. చిన్నవాడు ఏం జరుగుతా వచ్చింది? అతని ప్రాణము ఇతని ప్రాణంతో పెనవేసుకొని ఉన్నది. అంటే తండ్రితో ఈ చిన్నవాని యొక్క ప్రాణము పెనవేసుకొని ఉన్నది. అంటే ఏం కలిగి ఉన్నారు చెప్పండి? ఏ గుడ్ రిలేషన్‌షిప్ విత్ ఫాదర్. చిన్నవాడు తండ్రితో ఏం కలిగి ఉండాలి చెప్పండి? మంచి రిలేషన్ కలిగి ఉండాలి. హత్తుకొని ఉన్నటువంటి అనుభవంలో ఉండాలి. ఎక్కడ హత్తుకొని ఉంటున్నామండి మనం? ఎక్కడ హత్తుకొని ఉంటున్నావు చెప్పండి? ఉంటున్నావా చెప్పండి? నిజంగా తండ్రికి ఏమి ఇష్టమైనవో నువ్వు చేయగలుగుతున్నావా? తండ్రిని తండ్రికి ఏ విధంగా మహిమ వస్తుందో నువ్వు చేయగలుగుతున్నావా? నిజంగా తండ్రి కోరికేంటో అది నువ్వు ఇప్పటికీ గ్రహించావా? తండ్రికి ప్రీతికరమైనవి అంటాడు. తండ్రికి ప్రీతికరమైనవి లేదా దేవునికి ప్రీతికరమైనవి అంటాడు. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 10, 11 వచనాల్లో మాట రాయబడతా వచ్చింది. చదవండి. కనుక అందరూ ప్రాముఖ్యమైన వచనం ఇది. ప్రభువుకేది నాతో పాటు చదవండి. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. ఈ చిన్నవాడైనటువంటి బెన్యామీను తండ్రితో ఏమైందంటే తన జీవితం పెనవేసుకుంది. అరమరికలు లేవు, వేషధారం లేదు, కపటం లేదు, మోసం లేదు, మంచి సహవాసం ఉంది, హత్తుకొని జీవిస్తా ఉన్నాడు, అవినాభావ సంబంధం ఉంది. ఉందా ప్రభుతో? ప్రభు వల్ల పాలు పొందడానికి వచ్చావు ఉందా? ఈ వారమంతా నువ్వు వాక్యం చదవలేదు, నిజం కాదా? ఈ వారంలో కనీసం నువ్వు ప్రార్థించవలసిన రీతిగా ప్రార్థించలేదు, నిజం కాదా? ఈ వారంలో కనీసం ఒక్కరికైనా నువ్వు దేవుని ప్రేమని ప్రకటించలేదు, ఇది నిజం కాదా? ఈ వారమంతా నీ ఇష్టానుసారంగా జీవించావు, ఇష్టానుసారమైన చూసావు, నిజం కాదా? నిజంగా తండ్రితో నీకు మంచి సంబంధం ఉందా చెప్పు. చిన్నవాడుగా ఉంటే గొప్పవాడు అవుతాడు. ఆ చిన్నవాడు తండ్రితో ఏం కలిగి ఉండాలి? మంచి సహవాసం కలిగి ఉండాలి, మంచి సంబంధం కలిగి ఉండాలి. అర్థమైందా? నేను కోల్పోతా వచ్చాను. రక్షింపబడిన తర్వాత దాదాపు 2010 నుంచి 2010 కాదు 9 నుంచి పెళ్ళైన తర్వాత కొద్ది రోజులే మంచిగా ఉన్నాను. తండ్రితో సంబంధాన్ని కోల్పోతా వచ్చాను. ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చాను. ప్రార్థన లేదు నా జీవితంలో, సహవాసం లేదు నా జీవితంలో. ఇష్టమైన నేను చూస్తూ వచ్చాను, నాకు ఇష్టమైన నేను తింటా వచ్చాను, ఇష్టమైన ప్రదేశాలను తిరుగుతూ వచ్చాను, ఇష్టానుసారంగా మందిరానికి వెళ్తా వచ్చాను. ఎప్పుడు పడితే అప్పుడు పోయేది, ఎప్పుడు పడితే అప్పుడు బైబిల్ అక్కడే పెట్టి వచ్చేది, ఇక ఆమె పట్టుకొచ్చేది. ఇది నా జీవితం. తండ్రితో సరైనటువంటి సంబంధం లేని కారణంగా ఎన్ని ఇబ్బందులు పడ్డానంటే మొట్టమొదటిగా మా జీవితాల్లో రోగాలు అనుమతించాడు, గడ్డలు అనుమతించాడు. నాకే కాదు, ఇంటిలిపాదికి గడ్డలు వచ్చాయి. ఆనెలు అనుమతించాడు, బాధలు అనుమతించాడు. ఆఖరికి ఏమైందంటే పోలీసు కేసుల దాకా నా జీవితం పోతా వచ్చింది. ఇక్కడ కూర్చున్నా నీవు కూడా సరైనటువంటి సహవాసం లేకపోతే ఇప్పటికే ఎంతో నష్టపోయావు. తండ్రితో సహవాసాన్ని సరి చేసుకోరాదు. సరే, ఆయనకు దూరంగా పోతున్నావు, కరెక్టే. ఏం సాధించావు చెప్పు? యోహాను సువార్త 15:5 ఏమంటాడు చెప్పండి? నాకు వేరుగా ఉండి మీరేమి చేయలేరు. ఆయనతో ఉంటే ఏం చేస్తావు? ఫలించగలుగుతావు. ఆయనతో ఉంటే సంతోషంగా ఉండగలుగుతావు. ఆయన హత్తుకొని జీవిస్తే నీ జీవితంలో ఏముంటుంది చెప్పండి? పరిపూర్ణమైనటువంటి సంతోషాన్ని అనుభవించగలుగుతావు. ఆయన పనిలో నువ్వు కొనసాగితే ఏముంటుంది చెప్పండి? నిన్న నా స్నేహితుడు కరుణాకర్తో మాట్లాడుతూ వచ్చాను. యేసు సైనికులని గ్రూప్లో వాడి పేరు చూస్తూ వచ్చాను. వాడు నా దోస్తే, క్లాస్మేట్. అయితే ఒరే ఇది నువ్వు ఇందులో ఎట్లా వచ్చావరా నా అంటే అది తర్వాత చెప్తాను అని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చాను. దుమ్ముగూడ మా ప్రాంతంలో పరిచర్య చేస్తూ ఉంటాడు, మన దగ్గర కూడా వస్తాడు వాక్యం పంచుకోవటానికి. నేను కూడా అక్కడ వెళ్తాను. మొత్తానికైతే వాడు ఏం చెప్తా వచ్చాడంటే, అరే దేవుని పనిలో ఉన్నటువంటి సంతోషం ఎక్కడ దొరకదురా అన్నాడు. నేనేది చెప్తున్నాను రా, నేను ఎన్ని తిన్నా బిర్యానీలు తిన్నా, ఎన్ని కొత్త బట్టలు వేసుకున్నా, అదేవిధంగా కారులో తిరిగినా, నాకు పెద్ద ఇల్లున్నా,
పెద్ద జీతం వస్తున్నా కానీ దేవుని పనికి వచ్చేసరి ఇక్కడికి వచ్చిన తర్వాత అన్నీ ఏమైపోతాయి, పటాపంచలైపోతాయి. నెమ్మది దొరుకుద్ది, సమాధానం దొరుకుద్ది, సంతోషం దొరుకుద్ది, ఇక్కడే ఉండాలనిపిస్తుంది, బయటికి పోవాలనిపించదు. ఇంకా ఎక్కువ ఉంటే, ఇంకా ఎక్కువసేపు ఉంటే బాగుండు అనిపిస్తుంది. అదేందో అర్థం కాదు. మరి మీకెందుకు అలా ఉండటం లేదో నాకు అర్థం కాదు. ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోతే బాగుండు. మనైనా రివర్స్ కదా. వారంలో ఒక్కసారి మీటింగ్ ఉంటే బాగుండు, ఒక మెసేజ్ ఉంటే బాగుండు కదా. ప్రార్థన ఎన్నిసార్లు ఎందుకు ప్రార్థన, ఒక్కసారే ప్రార్థన ఉంటే బాగుండు. ఎందుకు ఇంతమంది కలిసి ఆరాధన చేయాలి, మోకరించి ఆరాధన లేకుండా ఒక్కసారే ఏం చేయాలి, నిలబడి కదా ఇట్లా ఇట్లా అనుకుంటూ ఇట్లా అంటారు, భలే అంటారు వాళ్ళు. ఓ సానా అంతే, అయిపోయింది. పాట పాడతారు, అయిపోయింది. వర్షిప్ ఈజ్ ఓవర్, వర్షిప్ ఈజ్ ఓవర్, అయిపోయింది. అట్లుంటే బాగుండు కదా అనుకుంటావు కదా. ఏంటి బాధ, బైబిల్ చదవమంటారు, ప్రార్థనకు రమ్మంటారు, సమయానికి రమ్మంటారు, హౌస్ విజిటింగ్స్ అంటారు, పరిచర్య అంటారు, తర్వాత ఇలా బ్రతకమంటారు, అలా ఉండమంటారు, ఇలా మాట్లాడమంటారు. ఇవన్నీ బాధలు ఎందుకో అనిపిస్తూ ఉంటుంది. నిజంగా నీకు సహవాసం ఉంటే ఇట్లాంటి వ్యతిరేకమైనటువంటి మాటలు చెప్పలేవండి, చెప్పలేవు. నువ్వు దేన్ని ప్రేమిస్తున్నాడు చెప్పండి. ఎందుకు నీకు ఈ సంతోషం లేదంటే, ఎందుకు 1 కొరింథీ 15:33 ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? దుష్ట సాంగత్యము. నువ్వు దేవునితో సహవాసంగా చేసేది ఎవరితో చేస్తా ఉన్నావు? దుష్ట సాంగత్యం నువ్వు చేసేది. లోకంతో స్నేహం చేస్తున్నావు, అర్థమైందా? నీకు నచ్చిన వాడితో స్నేహం చేస్తా ఉన్నావు, శరీరేచ్ఛలతో స్నేహం చేస్తా ఉన్నావు, సెల్ ఫోన్తో స్నేహం చేస్తా ఉన్నావు, అవునా? సెల్ ఫోన్లో ఉన్నటువంటి పనికి మాలినటువంటి చెత్త చెదారంతో స్నేహం చేస్తా ఉన్నావు. అందుకనే దేవునితో ఏం లేదు ఈనాడు, సరైనటువంటి సహవాసం లేదు. అందుకని నీ జీవితంలో ఫలింపు లేదు, అందుకని నీ జీవితంలో ఎదుగుదల లేదు. 5 ఏళ్ళైంది, 10 ఏళ్ళైంది, 15 ఏళ్ళైంది, నీ ప్రార్థనే రాదే, నీకు ఆరాధనే రాదే, ఓ పాటే రాదే, ఓ క్రమశిక్షణే లేదే. ఎప్పటికీ సమయానికి రావటం అనేటటువంటి విషయాన్ని నువ్వు అధిగమించలేకపోతున్నావే. ఏంది నీ బ్రతుకు, ఏంది నీ బ్రతుకు? ఉందా దేవునితో సరైనటువంటి సహవాసం? ఉందా తండ్రితో సరైనటువంటి సహవాసం? లేకపోతే ఆ తప్పైన కుమారుడు ఏం చేస్తా వచ్చాడు? ఆగిపోలేదు, నిరాశ పడలేదు, కృంగిపోలేదు, తన జీవితం ఇంతేలే అనుకోలేదు. ఎక్కడికి వచ్చాడు? రాగలవా? ప్రభు బలకు సమీపంగా వచ్చావు. ఆ తండ్రి అయిన దేవుని ఎద్దుకు నువ్వు రాగలిగితే, మరలా ఆయనతో ఉన్నటువంటి సహవాసాన్ని నువ్వు పునరుద్ధరణ చేసుకోగలిగితే, ఆయన నిన్ను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాడు. ఆయన దయగల తండ్రి, కృపగల దేవుడు, కృపాసత్య సంపూర్ణుడు. అర్థమైందా? నా ఎదుకు వచ్చావా నేను ఎంత మాత్రమో త్రోసివేయను. లూకాసు వార్త 15వ అధ్యాయంలో తప్పైన కుమారుడు ఏం చేస్తాడు చెప్పండి? తను తాను తగ్గించుకొని ఏం చేస్తాడు చెప్పండి? తండ్రి వైపు చూస్తాడు. తండ్రి యొద్దకు వెళ్తే బాగున్ను, తండ్రితో సహవాసం కలిగి ఉంటే బాగున్ను, తండ్రి యొద్దకు వెళ్తే నాకు ఆహారం దొరుకుద్ది, తండ్రి యొద్దకు పోతే మరలా ప్రేమ దొరుకుద్ది, తండ్రి యొద్దకు వెళ్తే మరలా నేను ఆ సంతోషాన్ని నేను పొందుకుంటాననే ఉద్దేశంతో ఏం చేస్తా వచ్చాడు? చదవండి, రాగలవా? ఈ మధ్యాహ్న కాల సమయంలో లూకాసు వార్త 15వ అధ్యాయం 22 నుంచి చదవండి. వాడు వస్తుండగా తప్పైనటువంటి కుమారుడుగా ఒకవేళ నీవుంటే, నీవు వస్తుండగా తండ్రి యొక్క ఆలోచన చూడండి, తండ్రి యొక్క యాటిట్యూడ్ చూడండి. నేను లేచి 22 నుంచా 18 నుంచి చదవండి. 18 నుంచి చదవండి. నేను లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపం చేస్తుని, ఇక మీదట నీ కుమారుడనని అనిపించుకొనుటకు యోగ్యుడను కాను, నన్ను నీ కూలివారిలో ఒకనిగా పెట్టుకొనమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి వద్దకు వచ్చెను. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకొనెను. అప్పుడు ఆ కుమారుడు అతనితో, తండ్రి, నేను పరలోకమునకు విరోధంగాను నీ ఎదుటను పాపం చేసి తిని, ఇక మీదట నీ కుమారుణ్ణని అనిపించుకొనుటకు. అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి, వీని చేతికి ఉంగరం పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనము తిని. నువ్వు అలా చేస్తే ప్రభుతయ్య వాక్యం చదువుకోలేకపోతున్నానయ్యా, వారం లేకుండా ఉంటుందయ్యా, మందిరం అంటే నాకు అసలు ఆసక్తే ఉండటం లేదయ్యా, ప్రతిసారి నాకు ఆలస్యం అవుతుందయ్యా, ప్రతిసారి ప్రభా నీ నియామకుడికల్లో నేను ఉండలేకపోతున్నానయ్యా, అయ్యా ఇంట్లో వాక్యం చదువుకోలేకుండా ఉంటున్నాను, నేను ఎంతో ఆత్మీయంగా పతనమైనటువంటి దుస్థితిలో ఉన్నాను, నన్ను కరుణించు, నన్ను చేర్చుకో, తిరిగి నన్ను సమకూర్చు. ఆ తప్పైన కుమారుడు వేడుకున్న రీతిగా నువ్వు వేడుకుంటే
ప్రభు నీకు సహాయపడతాడు. అప్పుడు ప్రభు వల్ల పాలు పొందు. తిరిగి నీ సంతోషాన్ని ఏం చేస్తాడు చెప్పండి? నీ సంతోషాన్ని దేవుడు నీకు ఇస్తాడు కదా. ఈ చిన్నవాళ్ళలో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటంటే, ఈ చిన్నవాడైనటువంటి బెన్యామీన్లో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే, తండ్రితో ఏం కలిగి ఉన్నాడు? మంచి సంబంధం కలిగి ఉన్నాడు, అన్యోన్య సహవాసం కలిగి ఉన్నాడు, హత్తుకొని ఉన్నాడు కదా. ఉందామా మనం అట్లా? ఉంటే మనం కూడా ఉంటే ఎంత సంతోషం కదా. ద్వితీయోపదేశకాండం 11:22 చదవండి. ఈ తలంపును ముగించుకుందాం. ద్వితీయోపదేశకాండం 11 అధ్యాయము 22 వచనం. మీరు మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన మార్గములన్నిటిలో నడుచు ఆయన హత్తుకొని మీరు చేయవలనని నేను మీకు ఆజ్ఞాపించు ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి జాగ్రత్తగా నడుచుకొనవలెను. ఉంటావా ఇక నుంచి హత్తుకొని? ఉంటావా సహవాసాన్ని హత్తుకొని? ఉంటావా దేవుని మందిరాన్ని హత్తుకొని? ఉంటావా దేవుని వాక్యాన్ని హత్తుకొని? ఉంటావా దేవుని యొక్క ప్రార్థన ఏవైతే నియామ కూడికలు ఉన్నాయో వాటిని హత్తుకొని ఉంటావా? దేవుడు నీకు సహాయపడతాడు. అప్పుడు నిన్నేం చేస్తాడంటే, ఏం చేస్తాడు చెప్పండి? ఎవరు చిన్నవారిగా ఉండటానికి ఇష్టపడతారో వాడిని ఏం చేస్తాడు? గొప్పవానిగా చేస్తాడు, ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడండి. నా అనుభవం మీతో చెప్తా వచ్చాను. ఎంతో నష్టపోయాను, తిరిగి ప్రభుతో సమకూర్చుకున్నాను, ప్రభుతో సమాధాన పడ్డాను. అంతా కూడా సమయానికి రావటం, వాక్యం చదువుకోవటం, రెగ్యులర్గా ప్రార్థన చేయటం, విధిగా భారంగా, తర్వాత దేవుని ప్రజల్ని ఎంకరేజ్ చేయటం, దేవుని పరిచర్యలో పాలు పొందటం, ఎక్కడ కూడా దేవుని పనికి ఫస్ట్ ప్రయారిటీ. దేనికి ప్రయారిటీ? ఫస్ట్ ప్రయారిటీ. ఈరోజు ఏంటి ఏమంటారు? దినాలు అంటారు చూడండి, కర్మల దినాలు. ఎందుకవి? దాని కొరకు సావాసాన్ని కోల్పోవాలా? ఎవరిది? మా మేనత్తదే. ఎక్కడున్నా నేను వాళ్ళతో ఒకటే చెప్పా, దేవునికంటే కర్మల గిరమలు నాకు ఎక్కువేమీ కావు. మీరు చేసుకోండి. మృతులు ఏం చేస్తారు? మృతుల గురించి ఆలోచన చేస్తారు. ఇక్కడ బ్రతికున్న ఏదైనా సరే, సాధు సుందర్ సింగ్ గారు అంటారు, నువ్వు జీవించున్నప్పుడే ప్రభు కొరకు ఏం చేయాలి? ఏదైనా చేయగలవు. చచ్చిన వాళ్ళు సంగతి చూసుకుంటారు. డబ్బులు పంపించా, తెచ్చుకోండి చికెన్, 40 కేజీలు చికెన్ తెచ్చుకుంటారట, తెచ్చుకోండి, వండుకోండి, తినండి. బట్ ఐ డోంట్ కమ్. వై? బికాస్ ఐ షుడ్ బి ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధిలో వాళ్ళు ఏమని అనుకోని ఒక చిన్న ప్రార్థన చేస్తా, ప్రభా యూ కెన్ చేంజ్ థింగ్స్, యూ కెన్ చేంజ్ పర్సన్స్. వాళ్ళ హృదయాన్ని మార్చి నేను పోయి కలుస్తాను. ఎవరు కూడా నన్ను వ్యతిరేకించరండి. ఎందుకు? దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? అనుకూలపరుస్తాడు. దేవుడు వాళ్ళని ఏం చేస్తాడు? ఆ నమ్మకం నాకుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు గొప్పవానిగా ఉండాలంటే ఏం చేయి? చిన్నవానిగా ఉండటానికి ఇష్టపడు. చిన్నవానిగా ఉండాలంటే నీకు ఉండవలసినటువంటి లక్షణం ఏంటి? తండ్రిని హత్తుకొని ఉండేటటువంటి జీవితం. మూడోదిగా రండి, 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 58వ వచనం. తేనే 1 సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 58. అందరు తీశారా? చదువు. సౌలు అతన్ని చూచి, చిన్నవాడా, నీవెవని కుమారుడువని అడుగగా, దావీదు, నేను బెత్లెహేమీయుడైన యెష్షయి అను నీ దాసుని కుమారుడని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఎవరి చిన్నవాడు? ఎవరికి జవాబిస్తా ఉన్నాడు? సౌలుకి జవాబిస్తా ఉన్నాడు. ఎవరి చిన్న కుమారుడంటే, ఎవరి చిన్నవాడంటే దావీదు కదా. మరి దావీదులో ఉన్నటువంటి ఇక్కడ లక్షణాన్ని మరి గమనించండి. చిన్నవానిగా ఉన్నటువంటి తను తాను ఇతరుల ద్వారా సంబోధించబడటానికి కారణమైనటువంటి ఆ లక్షణం ఏంటి చెప్పండి? వెరీ గుడ్. ఇక్కడ ఏముందంటే, తగ్గించుకుని నీ దాసునైనా. అప్పుడే ఏం పొందుతా వచ్చాడు చెప్పండి? అదే అధ్యాయంలో ఏం పొందుతా వచ్చాడు కదా? ఏం పొందుతా వచ్చాడు? గొల్లియాతుని ఏం చేస్తా వచ్చాడు? ఇక 2 విషయాలు ఉన్నాయండి. విజయం పొందుతా వచ్చాడు, రెండోది వినయం కలిగి ఉన్నాడు. ఏం పొందుతా వచ్చాడు? విజయం పొందుతా వచ్చాడు. రెండోది ఏం కలిగి ఉన్నాడు? ఇక్కడ చెప్పొచ్చు, నేనే అనొచ్చు కదా, ఒక్క మాట అనొచ్చు. నేనే అంటే ఏమైపోయేది? మొత్తం పోయేది. ఇక్కడ ఏమంటున్నాడు చెప్పండి? నీ దాసుడైనటువంటి నీ దాసుని, యెష్షయి అని నీ దాసుని కుమారుననే. వాట్ ఏ వండర్ఫుల్ ఆన్సర్ ఇట్ ఈస్. క్లాసికల్ ఆన్సర్ అనమాట ఇది. ఏమంటుంది దీన్ని? క్లాసికల్ ఆన్సర్. ఒక పెద్ద వ్యక్తికి, ఒక దైవజనునికి ఇచ్చేటటువంటి జవాబు, రాజు అయినటువంటి సౌలుకి ఇచ్చినటువంటి జవాబు ఏంటంటే ఒక క్లాసికల్ ఎగ్జాంపుల్ అనమాట. పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు ఏమన్నాడు చెప్పండి? నీ దాసుని కుమారుడు. 2 ఉన్నాయి ఇక్కడ. విజయం. నువ్వు విజయం పొందాలంటే ఏం చేయాలి చెప్పండి? నువ్వు గొప్పవానిగా ఉండాలంటే ఏం చేయాలి చెప్పండి?
ఏం చేయాలి చెప్పండి? చిన్నవాడు ఏం చేస్తాడంటే విజయాన్ని పొందుతాడు. ఓడిపోయాడా, గెలిచాడు ఇక్కడ? నువ్వు ఇంకా ఓడిపోతూనే ఉన్నావు. సీరియల్ని ఓడిస్తూనే ఉన్నాయి. ఆ సాతానుడు అక్కడ కూర్చునే ఉంటాడు. చూస్తున్నావా చూస్తున్నావా, రాత్రి 7 అయింది, ఏమి సీరియల్ చూస్తున్నారు? నీ గురించి ఏం చేస్తాడు వాడు? ఫిర్యాది. ఎవడవాడు? ఫిర్యాది. నీ గురించి చెప్తా ఉంటాడు. ఎవరికి? తండ్రి అయిన దేవునికి చెప్తా ఉంటాడు కదా. ఒకవేళ నువ్వు బూతుల్లో పడిపోయావా, బూతులు మాట్లాడుతూ ఉన్నావా, చూసావా? ఆదివారం మందిరానికి పోతాడు, ఏం చేస్తాడు? ఏం చేస్తాడు చెప్పండి? ప్రేమగల తండ్రి, కృపగల దేవా, గొప్ప దేవా, గనుడా, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఏం చేస్తారు? మళ్ళీ మళ్ళీ అన్ని బూతులే, అన్ని బూతులే. చూసావా ఏం చేస్తాడు? పరిచర్య అన్ని అబద్ధాలే, అన్ని మోసాలే. చూసావా ఏం చెప్తాడు? దేవుని సంఘంలో దేవుని పులిపీఠం ఎక్కి మాట్లాడతాడు. చేసేవన్నీ ఏంటి? అబద్ధాలు, మోసాలు. చూసావా ఏం చూస్తాడు సెల్ ఫోన్లో? చూసావా చెప్పు? బైబిల్ కంటే ఎక్కువ షార్ట్స్ చూస్తాడు. ఎవరు? ఫిర్యాదు. ఓడిపోతున్నావయ్యా, సిగ్గుపడు. ఓడిపోతున్నావు ఆత్మీయ జీవితంలో. చిన్నవాడిగా ఉన్నటువంటి దావీదు ఏం చేస్తా వచ్చాడు? గొప్ప విజయాన్ని, గొల్యాతుని చంపుతా వచ్చాడు. నీకు ఎదురుగా ఉన్నటువంటి అపవాది నువ్వు చంపలేవా? నీకు అభ్యంతరంగా ఉన్న శరీరేచ్ఛను నువ్వు చంపలేవా? నీకు అభ్యంతరంగా ఉన్నటువంటి నీ చూపు నువ్వు చంపలేవా? నీకు అభ్యంతరంగా ఉన్నటువంటి సెల్ ఫోను, దానిలో ఉన్నటువంటి చెత్త చెదారాన్ని నువ్వు వదిలించుకోలేవా? వాడికి సమయం తక్కువగా ఉందని ఏమి రాయబడతా వచ్చింది? 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనంలో రాయబడతా వచ్చింది. గర్జించు సింహం వలె వాడు ఎవరిని మృంగుదునా అని ఏం చేస్తా ఉన్నాడు? తిరుగుతా ఉన్నాడండి, తిరుగుతా ఉన్నాడు. అది నిన్నే. గుర్తుపెట్టుకో. ఎందులో ఉన్నావో, ఏ చెడుతనంలో ఉన్నావో, ఏ రహస్య పాపంలో ఉన్నావో, నిన్నే వాడు మింగేది గుర్తుపెట్టుకో. వాడు నువ్వేం చేయాలి? ఎఫెసీ 4వ అధ్యాయం 27వ వచనం ప్రకారం అపవాదిని ఏం చేయండి? ఎదిరించండి. దేన్ని బట్టి ఎదిరిస్తారు? దేన్ని బట్టి? వాక్యమేనండి. ఆ వాక్యం నీలో ఉంచుకో, నీ అంతరంగంలో ఉంచుకో. ఇలా రాయబడ్డది, నువ్వు రావద్దురా. పొద్దుటే నాకు ఒక ఆలోచన కలగజేస్తూ వచ్చాడు. ఏంటంటే, ఒకరికి నన్ను ఎవరైతే దూషించారో వారికి అపవాది చెప్తా ఉన్నాడు అనమాట. వారు పోయేటప్పుడు ప్రమాదమై చక్కగా వాళ్ళకి ఏదైనా జరిగితే బాగుండు, వాళ్ళకి అట్లా జరిగితేనే వాళ్ళకి తెక్క కుదురుద్ది అంటున్నాడు. నేను కూడా సమ్మతిస్తూ ఉన్నాను. అవును ప్రభు, అవునని సమ్మతిస్తూ ఉన్నాను. వాళ్ళకి అసలు ఎట్లా అంటే మంచాన పడి కోలుకోకుండా అట్లా ఉండాలి. అవునవును అంటుంటారు. అప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది, దుర్మార్గుడా పోరా, నా ప్రభువే శత్రువుని ఏం చేస్తా వచ్చాడు? క్షమించాడు. నా ప్రభువే శత్రువుని క్షమించాడు. నువ్వెవడరా వాళ్ళకి హాని చేయమని చెప్పేది? వాళ్ళు ఎలా ఉండాలి? క్షేమంగా ఉండాలి. వారి ప్రయాణం మంచిగా చేయాలి. వారు నాకంటే ఇంకా ఉన్నతమైన స్థితిలో ఉండాలి. పో. ఎవరిని? సాతానుని నువ్వు గద్దించాలి. వాడు చెప్తా ఉంటాడు అనమాట. వాడిని ఇట్లా అంటాడా, వాళ్ళు ఇట్లా అంటారా, అట్లా అంటారా, నీకేం తక్కువ? వాడు నువ్వేం చేయాలి? పోరా అనాలి. ఏమనాలి? యేసయ్య ఏమన్నాడు చెప్పండి? సాతానా పో, వెనక్కు వెళ్ళిపోతాడు. వాడిని ఎదిరించాలి. అప్పుడు ఇంకేం చేయాలి? రెండోది, నేను ఏదైతే చేస్తా వచ్చాను ప్రభుకి ఏం చేయాలి? యాకోబు 4:7 ప్రభువుకు లోబడి ఉండుడి, అప్పుడు అపవాది మీ వద్ద నుండి ఏమైపోతాడు? ఎప్పుడైతే ప్రభుకు లోబడతామో అపవాది ఏమైపోతాడు? వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు వాగ్దానం ఎత్తుకో. తర్వాత ఇంకేంటి? అది కూడా కాకపోతే వాగ్దానం ఎత్తు. ఏం వాగ్దానం? రోమా 16:20 సమాధానకర్తయ్యకు దేవుడు శీఘ్రంగా సాతాన్ని మీ కాళ్ళ క్రింద. ఒరే, ఎప్పుడో నేను ఓడించాడురా, నీ పళ్ళు ఓడగొట్టాడురా అని ఒక మాట చెప్పు. ఏం ఓడగొట్టాడక? నాగమనక పళ్ళు ఓడగొట్టాడు. నువ్వు ఓడిపోయావురా. కలవరిశిల్లో యేసయ్య ప్రాణం పెడుతుండగా నీ కాళ్ళు చేతులు విరగొట్టబడ్డాయి, నీ పళ్ళు విరగొట్టబడ్డాయి, నీ మూతి పళ్ళు రాలిపోయాయి. అర్థమైందా? నీ జుట్టంతా ఊడిపోయింది, నీ మెడంతా ఏమైపోయింది? తెగిపడ్డది. చెప్పు. వాడు ఏం చేస్తాడు? ఇక నీకు దండమమ్మో, నీకు దండం, నువ్వు ఇంతగా దేవుల్లో ఉంటావు నాకు తెలియదని వాడు ఏం చేస్తాడు? చిన్నగా వెళ్ళిపోతాడు. చిన్నవాడిగా ఉండాలంటే అపవాదిని ఏం చేయి? ఎదిరించి వాడిని ఓడించాలి. ఓడిస్తేనే ఏమంటాడు చెప్పండి? ప్రకటన 3:20-21 నువ్వు ఓడిస్తేనే, నువ్వు జయిస్తేనే నీకున్నటువంటి ఏ బలహీనత అయినా సరే ప్రభు యొక్క శక్తి ద్వారా, ప్రభు యొక్క కృప ద్వారా, ప్రభు యొక్క మహిమ ద్వారా, ప్రభు యొక్క వాగ్దానాల ద్వారా, ప్రభునందు ఉన్నటువంటి విశ్వాసం ద్వారా నువ్వేం చేయాలి? ప్రకటన 3:20-21 ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని వద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా
ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా అబ్బా, ఎవరు ఒక జయక్క ఎవరుంటారు యేసుప్రభు యొక్క సింహాసనం దగ్గర ఓడిపోయేటోళ్ళ? ఎవరికి ఇస్తారు ట్రోఫీ చెప్పండి? మనం ఓడిపోయిన వాళ్ళకి ఇచ్చారు. మా డిస్టిక్ లెవెల్ ఏం జరిగిందంటే బెస్ట్ టీచర్స్ అవార్డు అని ఇచ్చారు. మొత్తం ఎవరైతే నేను నేను అనకూడదులే కానీ మా బడికి ఆలస్యంగా వచ్చే ఆమెకి ఇచ్చారు. ఒక ముందు ఆలస్యంగా వస్తే మళ్ళీ పెందలగడ వెళ్ళిపోద్ది. ఆమెకి ఏమి ఇచ్చారు? ఇంటిలి పాది వచ్చి ఏం చేస్తా వచ్చారంటే ఆ తన్మయత్వంతో ఆ సంఘటన చూసుకొని స్టేటస్లో పెట్టుకుంటా వచ్చారు. అనిపించింది. ఓడిపోయే వాళ్ళకి ఏమిస్తున్నారు ఈ దినాల్లో? ఓడిపోయే వాళ్ళకి ఇస్తా ఉన్నారు. కానీ ఏసై ఓడిపోయేటోడికి ఇవ్వడు, గుర్తుపెట్టుకో. ఎవరికి ఇస్తాడు? గెలవాలి నువ్వు. అపవాదిని ఓడించు, శరీరేచ్ఛలను ఓడించు, అర్థమైందా? లోకాన్ని ఓడించు, లోక ఆచారాలను ఓడించు. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? నీతో ఉంటాడు, నీ పక్షాన ఉంటాడు. అర్థమైందా? చిన్నవాడుగా ఉన్నవాడు ఏం చేయాలంటే ఓడించే లక్షణాన్ని కలిగి ఉండాలి. రెండోది ఏంటి? ఓడించిన తర్వాత ఏం చేయాలి? హంబుల్ యువర్ సెల్ఫ్, తగ్గింపు కదా, తగ్గింపు. దావీదు ఎందుకు అంతకాలం రాజుగా ఉండటానికి కారణమైందో తెలుసా? అతనిలో ఉన్నటువంటి తగ్గింపే. లేదా మనకు వాక్యం సామెతలు 15:33. సామెతలు 15:33. సామెతలు 15:33. ఘనతకు ముందు వినయము, అంతేనా? చదవండి. నేను 14 చూస్తున్నా, ఏం దొరకట్లేదు అనుకుంటున్నా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట జ్ఞానాభ్యాసమునకు సాధనము. నాతో పాటు చదవండి. ఘనతకు ముందు వినయం ఉండను. నీ పరిచర్య కనపడాలన్నా, అర్థమైందా? నీ ఆత్మీయత కనపడాలన్నా, అర్థమైందా? ఆ తర్వాత నీ యొక్క కుటుంబం కనపరచబడాలన్నా నా జీవితంలో ఉండాల్సిందేంటి? ఒకటే ఏంటది? వినయం. అబ్రహాం లింకన్ గారు అమెరికా ప్రెసిడెంటే. ఎంత తగ్గింపు, వినయం అంటే కదా. ఈనాడు అది మన జీవితాల్లో లేకనే సాతానుడే మోసం చేస్తాడు కదా. పెద్దగా నువ్వేమంటాడు? నువ్వు పెద్ద చదువుకున్నావు అంటాడు. ఏమంటాడు వాడు వచ్చి? నువ్వు ఎంత చదువుకున్నావు, ఎట్లా నువ్వు మందిరంలో పని చేస్తావు అంటాడు. నువ్వు స్కాలర్ అంటాడు. నన్ను అదే చెప్తా వచ్చాడు. నేను మొదట యెరూషలేం పోయినప్పుడు పనులు చేయడానికి చాలా వెనకాడుతూ వచ్చేది. ఎందుకు కారణం ఏంటి? నాకేమున్నాయి? ఎంఎస్సి, ఎంఈడి, ఎంఫిల్, 3 M'లు ఉన్నాయి కదా. 3 M'లు ఉండి ఏమైపోయింది? ఎక్కడున్నా నేను? ఇక్కడ బిల్డింగ్ పైన కూర్చున్నా. బిల్డింగ్ పైన కూర్చుంటే బాగానే ఉండేది. ఎక్కడ కూర్చున్నా? అంచున కూర్చున్నా. అంచున కూర్చున్న 3 డిగ్రీలు ఉన్నాయి. నేను ఎట్లా వేసేది చేపలు కదా. ప్రభు నన్ను నలగొట్టాడు, దిగ్గొట్టాడు, అణచివేశాడు కదా. మీకు తెలియదు, ఒక సంఘటన చెప్తాను. VBS జరుగుతూ ఉంటే చిన్నపిల్లలు వాళ్ళకి టాయిలెట్ సెన్స్ ఉండదు. ఏముండదు? టాయిలెట్ సెన్స్ 1, 2 ఉండవు. నేనేం చేసేది తెలుసా? అక్కడ పాటలు పాడుతున్నప్పుడు, లేకపోతే అక్కడ ఏదైనా జరుగుతున్నప్పుడు నేను వెనక్కిపోయి ఎవరు చూసినా నష్టం లేదు, చూడకపోయినా నష్టం లేదు. అక్కడ హార్పిక్ కానీ ఏమన్నా ఉంటే ఉన్నటువంటి వరుసగా ఉన్నటువంటి టాయిలెట్స్ అన్నీ కూడా ఏం చేసేది? టాయిలెట్ సెన్స్ ఉండదు కదా. టకటక అవన్నీ కూడా శుభ్రం చేసి గమ్మున చేతులు కడుక్కొని మళ్ళీ అక్కడ కూర్చునేది. ఒకే ఒక వ్యక్తి తెలుసు, రాజశేఖర్ వాళ్ళ నాన్నకి. ఆయన పేరేంటి? ఏం పేరు? నతనీలా? రాజశేఖర్ వాళ్ళ నాన్న పేరు నతనీల్ అన్న కదా. ఆయనకు ఒక్కడికే తెలుసు. అన్న ఎట్లన్నా మీరు టీచర్ అన్న మీరు వాక్యం చెప్పేటోళ్ళన్నా, ఏం చెప్పినా కానీ దేవుని ముందు అందరం కూడా ఎవరు? సమానమే. మామిడి చెక్కలు తిన్నాం. పరిచర్య చేసిన తర్వాత ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు భోజనాలు అయిపోయిన తర్వాత ఏం తినేది? మామిడి చెక్కలు తినేది. చాలామంది అనేటోళ్ళు ఏమంటారు? చదువుకున్న వాళ్ళు, క్యాన్సర్ వస్తుందట. ఇన్ని మామిడి చెక్కలు తిన్నా. రానివయ్యా, ఎక్కడ పోతాం? చస్తే చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎక్కడ పోతాం? ఉందా ఇట్లాంటి విశ్వాసం? కొంచెం మామిడి చెక్క వస్తే పక్కన పెడతా ఉన్నారు. కొంచెం మామిడి చెక్క వస్తేనే తట్టుకోలేని పరిస్థితి. అన్నంలో ఇంత మిగిల్చి ఏం చేస్తున్నారు? అక్కడ పడేస్తున్నారు కదా. ఉందా భోజనం సెన్స్? ఉందా కూర్చునే సెన్స్? ఉందా పరిచర్య ఇక్కడ జరుగుతున్నప్పుడు, ఇక్కడ భోజనాలు ఉన్నప్పుడు ఎలా ఉండాలి, ఎలా మనం ప్రవర్తించాలి? ఉందా? ఉండటం లేదు. ఇవన్నీ మేము నేర్చుకున్నామండి. అందుకనే దేవుడు ఏం చేస్తా వచ్చాడు? ఘనతకు ముందు ఏముంటుందంట? అబ్రహాం లింకన్ వెళ్తూ అమెరికా ప్రెసిడెంటే. అయితే ఏంటి? ఒక మేకపిల్ల ఎందులోకి పడిపోయింది? బురదగుంట్లో పడిపోయి చిక్కుకొని ఉంటే కారు ఆపాడు. ఎస్కర్ట్ ఉంటుంది కదా, ముందు వెనక వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు ఎందుకు ఆపాడు ఏమని చెప్పేసి మొత్తం దిగి వచ్చారు. వాళ్ళు ఆగమన్నాడు. ఎవరు వెళ్ళారు?
మనమైతే ఏం చెప్పేటోళ్ళం చెప్పండి? చిన్న సర్పంచ్ ఏం చేస్తున్నాడు చెప్పండి? పెద్ద ఎర్ర బుగ్గ ఒకటి పెట్టుకుంటుండో, వెనకొకటి రాసుకుంటుండో, పెద్ద అంగులు ఆర్భాటాలు చేస్తా ఉన్నాడు. ఆయనే నేరుగా బురదగుంట్లో దిగి మేకపిల్లను కాపాడి అదే బట్టలతో ఎక్కడికి వచ్చాడు? సెనేట్కి వస్తాడు. వాళ్ళందరూ చూసి నవ్వుతారు, కానీ దేవుడు చూసి ఏం చేస్తాడు? అర్థమైందా? ఘనతకు ముందు ఏముంటుంది? వినయం ఉంటుంది. వినయం కలిగిన వారిని ఎక్కడా కూడా దేవుడు ఏం చేయలేదంటే ఘనహీన పరచలేదు. తగ్గించుకుందాం. ఎందుకే గర్వం? సామెతలు 16:18 రాయబడతా వచ్చింది, గర్వ హృదయాలు యెహోవాకు హేయులు. నాశనానికి ముందు ఏముంటుందంట? చదవండి 16. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనస్సు నడుచును. ప్రియ సహోదరి సహోదరుడా, చిన్నవాళ్ళలో ఉన్నటువంటి మూడో లక్షణం ఏంటంటే, ఒకటి విజయం ద్వారా ఏమన్నా చెప్పండి, విజయం పొందినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఎట్ ది సేమ్ టైం విజయాన్ని బట్టి ఏం చేయలేదు? ఏం చేయలేదు? గర్వించలేదు, వినయం కలిగి ఉన్నాడు. ఇది మూడో సంగతి. నాలుగోదిగా రండి, అంజలి చెప్పిందే చెబుదాం. నాలుగో సంగతి యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 9వ వచనం. ఏడు నుంచి, అందుకు ఫిలిప్పు 7 నుంచి చదవమ్మా. అందుకు ఫిలిప్పు, వారిలో ప్రతివాడును కొంచెం కొంచెం పుచ్చుకొనుటకైనను 200 దేనారముల రొట్టెలు చాలవని ఆయనతో చెప్పెను. ఆయన శిష్యుల్లో ఒకడు, అనగా సీమోను పేతురు సహోదరుడైన ఆంద్రేయ, ఇక్కడ ఉన్న ఒక చిన్నవాని యొద్ద 5 యవల రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నవి, కానీ ఇంతమందికి ఇవి ఏమాత్రమని ఆయనతో అనగా. అక్కడికి 3 రోజులు మీటింగ్ అయిపోయింది. అందరూ ఆకలితో నకనకలాడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు మొత్తం లెక్క పెడితే చాలామంది ఉన్నారు. ఎన్ని కావాలి? ఏంటంటే 200 దేనారాలు కావాలి. ఎంత కావాలంట? 200 దేనారముల రొట్టెలు కావాలని వాళ్ళు అంచనా వేస్తూ వచ్చారు. వాళ్ళ దగ్గర లేవు. ఏం చేయాలో అర్థం కావటం లేదు కదా. చిన్నవాని వద్ద ఏమన్నా చెప్పండి. వాళ్ళంతా వెతికితే చిన్నవాని దగ్గర ఉన్నది ఎవరిని ఇస్తారో మీరు చెప్పండి. చిన్నవాళ్ళని ఏమన్నా అడగండి. మీరు ఇచ్చి అడిగినా ఇవ్వడు వాడు. మీరు 10 చాక్లెట్లు ఇచ్చి, ఒరే ఇన్ని చాక్లెట్లు ఇచ్చా కదా, నాకు ఒకటి ఇవ్వరంటే ఇస్తాడా? ఆశ, దోశ, అప్పడం నేను ఇస్తానా అంటాడు. మళ్ళీ ఇంకో చాక్లెట్ కొనిస్తానంటే ఇస్తాడు. అప్పుడు ఇవ్వరు చిన్నపిల్లలు. కానీ వీడి దగ్గర ఏమన్నదంటే ఆహారం ఉన్నది. ఆహారం ఉండటమే కాదు, దాన్ని ఇతరులకు ఇవ్వటానికి కూడా ఏం చేస్తా వచ్చాడు? ముందుకొచ్చాడు. చిన్నవానికి ఉండవలసిన లక్షణం ఏంటంటే ఆహారం ఉండాలండి. ఏ ఆహారం గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉంది నేను? ఆత్మీయ ఆహారం. నీ దగ్గర ఉందా? నీ దగ్గర ఉందా? నువ్వు పోతున్న ప్రతి స్థలంలో ఏం చేయాలి చెప్పండి? మంట పెట్టి రావాలి. ఏం పెట్టి రావాలి? షారా, ఏం పెట్టి రావాలమ్మా? ఏం మంట? ఆత్మీయ మంట. అన్న, ఈరోజు దేవుడు నాతో మాట్లాడాడు. ఎంత ఆదరణ కదా తెలుసా? ఎంత క్షేమాభివృద్ధి. అసలు ఈరోజు దేవుడు నాతో వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటే నాకు ఎంత సంతోషం కలిగిందో తెలుసా? అంటున్నారా మీ పరిచర్య గురించి? ఒక్క వ్యక్తిని అసలు ఉందా మీకు ఆత్మీయ ఆహారం మీ జీవితాల్లో? ఉందా అలాంటి వాక్యం నీ హృదయంలో? ఎవరైనా చెప్పగలిగారా నీ గురించి? ఎవరైనా చెప్పగలిగారా మన గురించి? ఈ వాక్యం ఎలా ఉండాలండి? ఎలా ఉండాలి చెప్పండి? కొలస్సీ 3:15 ఎలా ఉండాలంట? క్రీస్తు వాక్యం మీ హృదయంలో సమృద్ధిగా. ఎక్కడుంది నా హృదయం? నేను ఇందులో చూసి చెప్తున్నానా లేకపోతే ఇక్కడ నువ్వు చెప్తున్నానా చెప్పండి? ఎక్కడుందక్క వాక్యం? ఎక్కడుంది వాక్యం? ఇక్కడ పెట్టుకున్నాను వాక్యం. అవసరమైతే 15 సార్లు మెలకు ఉండి రాసుకుంటాను. అవసరమైతే 20 సార్లు మెలకు ఉండి ధ్యానిస్తాను. అవసరమైతే రేయింబావులో ధ్యానిస్తాను. వాక్యం ఎక్కడ ఉంచుకోవాలి? ఇక్కడ ఉంచుకోవాలి. ఇక్కడ ఉంచుకోవాలి వాక్యం. ఇక్కడ ఉంచుకుంటే ప్రమాదం. మళ్ళీ ఇక్కడ ఉంచుకుంటే ఏమైతే? బెలూన్లో ఇంత తుబ్బుద్ది. అర్థమైంది? ఎంటీ వెసల్స్ మేక్ మచ్ నాయిస్ అంట. చూడండి, ఖాళీ పాత్రలు ఏం చేస్తాయంట? డబడబ 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 చేస్తూ ఉంటాయి కదా. అక్కడ కాదు, ఇక్కడ ఉంచుకుంటే ఏమవుతుంది? కుదరదు, పని చేయదు అది. ఎక్కడ ఉంచుకోవాలి? ఇక్కడ ఉంచుకోవాలి. యోబు 22:22. యోబు 22:22. ఆయన నోటి ఉపదేశమును అవలంబించుము, ఆయన మాటలను నీ హృదయంలో ఉంచుకొనుము. ఈ ఆత్మీయ ఆహారంతో నింపబడాలి ఒక పరిచారకుడు. సమృద్ధిగా ఉండాలి ఒక పరిచారకుల్లో. ఒక 5 అధ్యాయాలు చదువుకోలేకపోతున్నారండి. బైబిల్ ఒక్కసారి కూడా కంప్లీట్ చేయలేకపోతున్నారండి. పెట్టినవి ఏవైతే చిన్న చిన్న ఆర్టికల్స్ పెడతా ఉన్నాను వాటినే చదువుకోలేకపోతున్నారండి. మళ్ళీ ఏం చేస్తారంట? పరిచర్య చేస్తామండి. ఏం చేస్తాం? ఎట్లా వస్తుందయ్యా? పిచ్చోళ్ళ వినేటోళ్ళు ఎట్లా వస్తుంది? పిచ్చోళ్ళ వినేటోళ్ళు
వాళ్ళ సమయం మన సమయం, దేవుని సమయం ఏం చేయొద్దు, వృధా చేయొద్దు. గుర్తుపెట్టుకోండి. ఇవ్వు దేవునికి, దేవుని కొరకు ఉన్నతంగా దేవుని ప్రజలకు ఏమి ఇవ్వాలి? ఆహారం ఇవ్వాలి. ఈ చిన్నవాళ్ళలో ఉన్నటువంటి లక్షణం ఏంటి? ఆహారం కలిగి ఉన్నాడు, భౌతికాహారం కలిగి ఉన్నాడు. మనమైతే ఆత్మీయ ఆహారం కలిగి ఉండాలి. రెండో లక్షణం ఏంటి? సమర్పణ. ఏంటి? సరే, ఉన్నది కరెక్టే, ఇవ్వాలని మనసు ఉండాలి కదా. చిన్నవాళ్ళు ఏమన్నా చెప్పండి, సమర్పణ ఉందండి కదా. ఏసై అడగగానే బహుశా అని ఉంటాడు, ఏమనంటాడు? అయ్యా తీసుకోండి అయ్యా, మీకంటే ఎక్కువ కాదయ్యా, మీకంటే నాకు ఏది ఎక్కువ కాదు అని దేవునికి ఇచ్చుండాలి కదా. ఒక్క సమర్పణ ఎంతమందికి అక్కడ దాదాపు ఎంతమంది ఉన్నారంట? 5,000 మంది. 5,000 మంది ఉంటే చిన్నపిల్లలు ఎంతమంది ఉండొచ్చు? ఎంతమంది ఉండొచ్చు? ఎంతమంది ఉండొచ్చు? ఒక 5,000 మంది అని ఉంటారుగా. సరే 10,000 మంది అయినా ఉండొచ్చు. ఒక ఇంట్లో ఇద్దరు ఉన్నా సరే 15,000 మంది. మరి స్త్రీలు ఎంతమంది ఉండొచ్చు? పురుషులు 5,000 మంది, పిల్లలు 10,000 మంది, 15,000 మంది. మరి ఇప్పుడు స్త్రీలు ఎంతమంది ఉండొచ్చు? యోహాను సువార్త 19లో చదివితే ఏసయ్య దగ్గర ఎంతమంది ఉంటారంటే 3 మరియమ్మలు, ఒక సలోమి, ఒక యోహాను. ఎంత ఉంటుంది చెప్పండి? ఏసయ్య చుట్టూ ఉన్నది ఏంటంటే 1:4 నిష్పత్తి. ఎవరు? ఒక పురుషుడైతే స్త్రీలు ఎంతమంది ఉంటారు? ఇప్పుడు లెక్క పెట్టండి, ఎంతమంది ఉండొచ్చు ఇక్కడ? ఒకని సమర్పణ 30-35 వేల మందికి ఏం తీసుకొచ్చింది? ఆశీర్వాదం పట్టుకొచ్చింది కదా. ఒక్కని సమర్పణ, యేసుక్రీస్తు మనందరి కొరకు ఒక్కడే బలిగా కాబట్టి సర్వ మానవాళికి రక్షణ అనే ఆశీర్వాదం పట్టుకొచ్చాడు. నీవిచ్చేటటువంటిది కూడా, నీవు కలిగినటువంటి సమర్పణ ఏదైనా సరే, స్థలమా అక్క స్థలం వాడుకున్నంత కాలం వాడుకుంటానా అని చెప్పేసి కల్పనకు చెప్తా వచ్చింది. ఏదైనా కావచ్చు దేవుని పనికి. నీ సమర్పణ ఏం కావాలంటే ఇతరులకు ఏం తీసుకురావాలి? ఆశీర్వాదం పట్టుకురావాలి. ఇతరులకు అది మేలుకరంగా మారాలి. ఇతరులకు అది ఏం చేయాలి? పంచి పెట్టబడేదిగా ఉండాలి. ఉంటుందా అలాంటి సమర్పణ? ఉంటుందా? అప్పాజీ గారు కదా, ఎవరైనా భక్సింగ్ గారి తోటి అంటే పరిచర్యలో కొంచెం ఉండేటు, పాటలు పాడేటోడు, ఆ తర్వాత చిన్న చిన్న పనులు చేసేది. వాళ్ళంతా నారాయణగూడ నుంచి వాళ్ళు వెళ్తూ ఉంటే, ఒక ఊరేగింపుగా పోతూ ఉంటే వాళ్ళని వెంబడిస్తూ వచ్చాడు. మందిరాలకు పోయాడు, దేవుని మాటలు విన్నాడు, పట్టబడ్డాడు, రక్షణ పొందాడు. తనకున్నటువంటి నిజాం సంస్థానం ద్వారా వచ్చినటువంటి సంక్రమించినటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా ఏం చేస్తూ వచ్చాడంటే దేవుని పనికి వాడమని చెప్తా వచ్చాడు. అలానే మీరు కంగారు పడద్దు, మీ ఆస్తులు నేనేమి అడగను. మీ ఆస్తిపాస్తులు కాదు, కానీ ఉన్న దాంట్లో కొంచెం ఏం చేయండి, దేవుని పనికి సర్దుకోండి. మీరు ఇచ్చేది ఏమవుతుంది చెప్పండి? అనేకులకి ఏమవుద్ది? పంచిపెట్టబడతాం. దేని ద్వారా పంచిపెడతాం? మందిరాలు కడతాం, వాక్యం పంచిపెడతాం, రక్షణలోనికి నడిపిస్తాం. అర్థమైందా? వారందరూ రక్షణ పొందితే, త్రాగుబోతు మారితే, జోదుగాడు మారితే, వ్యభిచారి మారితే, ఒక దొంగ మారితే, ఒక దుర్మార్గుడు మారితే ఏమన్నాడు చెప్పండి? ప్రభుకి ఏం కలుగుద్ది? పరలోకంలో సంతోషం కలుగుద్ది. అందులో నువ్వేమవుతావు చెప్పండి? పాలి భాగస్తురాలుగా అవుతావు. ఉందా ఇట్లి సమర్పణ? మొట్టమొదటిగా నువ్వేం చేయాలి ప్రభుకి? రోమా 12:1 ప్రకారం ఏం చేయాలి? సజీవ యాగముగా మనల్ని మనం ఏం చేయాలి ప్రభుకి? అప్పగించుకోలేదు, అనుమతించట్లేదు. అప్పగించుకునే కారణం చేత ప్రభు కొరకు ఏం చేయాలనేది మనకు తెలియటం లేదు. ఒకే ఆలోచన పట్టుకొస్తాడు సాతానుడు. రవిరాజుకి ఏముంది? పెద్ద ఇల్లు ఉంది, కారు ఉంది, కొన్ని స్థలాలు ఉన్నాయి, ఆయనకి పెద్ద ఉద్యోగం, 1,30,000 జీతం వస్తుంది, ఆయనకేం తక్కువ? ఆయనకు అన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇవ్వటం వల్ల ఏం ఉపయోగం? నేను ఇప్పుడు 500 ఇస్తా, 1000 ఇస్తా, ఏం ఉపయోగం? ఎక్కడ పోతే? మళ్ళీ ఆయనకే పోతే. నాకు కాదండి మీరు ఇచ్చేది. నేను ఇంతవరకు కూడా అందులో ఒక్క పైస కూడా ప్రభు మహిమార్థమే చెప్తున్నాను, నేను వాడను, ముట్టుకోను. అందులో ఏం చేయను, ముట్టుకోను. దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో ఏం చేస్తాను? ఖర్చు చేసి మీకులానే నేను కూడా ఏం చేస్తాను? కొంత తీసి ఖర్చు చేస్తూ ఉంటాను. ఈ అపోహలన్నీ పక్కన పెట్టి దేవుని పని చక్కగా కొనసాగటానికి రోమా 11:35 ఒక మాట ఉంది. రోమా 11:35 ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలం పొందగల వాడేవాడు ఆయన మూలమున. చాలు ముందుగా ఆయనకిచ్చి. ఉందా ఇట్టి మనస్సు చెప్పండి కదా. తర్వాత ఎన్ని గంపలు ఇస్తారండి అక్కడ? ముందుగా ఇచ్చాడు చిన్నవాడు, కరెక్టే. మరి ఎవరికి ఇచ్చుంటారు 12 గంపలు? ఎవరు చెప్పండి? ఎవరికి ఇచ్చుంటారు మీరు చెప్పండి? వాడి దగ్గర అన్ని రొట్టెలు ఉన్నాయంటే అర్థం ఏంటి? 3 రోజులు తినంగా కూడా అన్ని రొట్టెలు ఉన్నాయంటే వాడు రొట్టెలు అమ్ముకునేవాడని మనకు అర్థమవుతా ఉంది, చేపలు అమ్ముకునేవాడని మనకు అర్థమవుతా ఉంది. అవునా? లేదనుకుంటే అమ్మకపోయినా సరే అక్కడికి వచ్చి కూర్చున్నాడు, మొత్తం ఆయనకి మిగిలిపోయాయని అర్థమైంది. ఈ మిగిలినవన్నీ కూడా ఎవరికి ఇచ్చుంటాడు యేసయ్య? మీరు చెప్పండి. ఎవరికి ఇచ్చుంటాడు? ఆయనకి ఇచ్చుంటాడండి. ఎవరికి ఇచ్చుంటాడు? ఆ చిన్నవానికే. ప్రభు కొరకు ఏది చేసినా ప్రభుకి ఇచ్చి ఎవడు కూడా ఏం కాలేదు, పోలేదు. గుర్తుపెట్టుకోండి.
ఏదో కాని స్థలానికి ఇస్తే నేను చెప్పలేను, మోసం చేసే స్థలాలు ఇస్తే నేను చెప్పలేను, అక్రమంగా సేవ చేసే చోటు ఇస్తే నేను చెప్పలేను. అర్థమైందా? ఎక్కడ ఇచ్చినది ఏది కూడా ఏం కాదంటే కాదు. ఒకనాడు మీదటే నేనేం చేస్తానంటే పరలోకంలో దేవుని ఎదుట సాక్ష్యం ఇస్తాను. మీరు ఇచ్చింది ఇది, ఖర్చు చేసింది ఇది, ప్రభా నీవు ఇచ్చిన దాంట్లో నేను కూడా కొంత ఖర్చు చేస్తా వచ్చాను. దేవునికి నేను లెక్కప్ప చెప్పవలసింది. ప్రతి దానికి ఏం చేయాలి? హెబ్రీ 13 క్షమించండి 4:13 ఏం చేయాలి? హెబ్రీ 4:13 ఆయన దృష్టికి కనపడని సృష్టము ఏదీ లేదు, మనం ఎవనికి లెక్క ఎప్ప చెప్పవలసినదో ఆ దేవుని కనులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది. కాబట్టి యేసు ప్రభు యొక్క సమర్పణ సర్వ మానవాళికి ఆశీర్వాదం పట్టుకొచ్చింది. ఆ చిన్నవాని సమర్పణ ఏం చేసింది? అక్కడ కూర్చున్నటువంటి 30-35 వేల మందికి ఏమిచ్చింది? ఆకలిని తీర్చగలుగుతా వచ్చింది. అప్పాజీ గారి సమర్పణ ఏమైందో చెప్పండి. ఈనాడు 30-40 వేల సంఘాలు ప్రపంచవ్యాప్తంగా, అంతకుమించి హెబ్రోను కేంద్రం మీరు పోతే ఆ స్థలమంతా ఆయన ఇచ్చాడంటే కొన్ని కోట్ల విలువైనటువంటి స్థలం అది. కానీ అక్కడి నుంచి జీవం ఏమవుతుంది చెప్పండి? నలువైపులా ప్రవహిస్తా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, చిన్నవానిగా ఉండటానికి ఇష్టపడు. చిన్నవానిగా ఉన్నటువంటి వారిలో ఉండవలసిన లక్షణాలు ఏంటి? మొట్టమొదటిగా ఏం చదువుకున్నాం? పరిస్థితులకు ఏం చేయాలి? తను తాను అప్పగించుకుంటాడు, తిరుగుబాటు చేయడు, ఎదిరించడు, బెదిరించడు. అర్థమైందా? రెండోది, తండ్రితో సరైనటువంటి సహవాసం కలిగి ఉంటాడు, మోసం చేయడు, అరమరికి ఉండదు, యథార్థంగా ఉంటాడు. మూడోది ఏం చేస్తాడు? విజయం పొందుతాడు, వినయంగా ఉంటాడు. నాలుగోది ఏంటి? ఏం చేస్తాడు? ఆహారం సమృద్ధిగా కలిగి ఉంటాడు, ఇతరులకు ఏం చేస్తాడు? పంచి పెడతాడు కదా. ఈ 4 లక్షణాలు నీలో ఉన్నాయా చెప్పండి. ఉన్నాయా చెప్పు. చిన్నదాని గురించి చెప్దాం అనుకున్నా కానీ సమయం లేదు, ముగిద్దాం. మనకందరికి తెలిసిందే. అక్కడ ఏం చేస్తుంటే ఆమె ప్రేమ సువార్త ఏం చేస్తే? ప్రేమ సువార్త. ప్రభు చిత్తం అయితే మరొక పర్యాయం నేర్చుకున్నాం. కాబట్టి ప్రభు వల్ల సమీపంగా వచ్చావు. ఒక్కసారి నువ్వు ఆశిస్తున్నావు మంచి ఉన్నతమైన స్థితి, కాదంటం లేదు. దేవుడు కూడా నీకు వాగ్దానం ఇచ్చాడు ఉన్నతమైన స్థితి ఇస్తానని. కానీ నువ్వు చిన్నవానిగా ఉండటానికి ఇష్టపడుతున్నావా? ఇష్టపడటం లేదు. ఆ లక్షణాలు నీలో లేనే లేవు. కాబట్టి మధ్యాహ్న కాల సమయంలో ప్రభుని వేడుకో. ప్రభువా, నన్ను చిన్నవానిగా ఉంచు, చిన్నదానిగా ఉంచు. అప్పుడే నేను ఏం చేస్తానంటే నీ యొక్క రాజ్యంలో నేను గొప్పవానిగా ఉండగలుగుతా. ఈ లోకంలో కూడా ఉన్నతమైన స్థితిలో నేను ఉండగలుగుతా. ఒకవేళ ప్రభు నీతో మాట్లాడితే నీ వ్యక్తిగత జీవితాన్ని పరీక్షించుకో, సరి చేసుకో, ప్రభుతో సమాధానపడు, ప్రభు వల్ల పాల్గొను. సాగర్ వల్ల ప్రార్థన 2